మనకి టోటల్గా రెడీ అయిపోయిన తర్వాత కూడా గణేశుడు అయితే ఎగ్జాక్ట్ ఈ విధంగానే మీకైతే దర్శనం ఇస్తాడు. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్డుకి అయితే వచ్చేసినాం. 2024 బాలాపూర్ గణేష్ ఉంది. ఆ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేసి టోటల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ అదేవిధంగా స్పెషాలిటీ గణేశుడు ప్రతి ఒక్కటి వీడియోలో చూపిస్తాను అబ్బా. మీకు ఎలాంటి డౌట్ లేకుండా క్లారిటీగా క్లియర్ టు క్లియర్ చూపిస్తా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే మన కళాకారుల నెంబర్లు అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే చాలా మంది నెంబర్స్ అడుగుతున్నారు, సో కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూసుకుంటే మనకు లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్, అదేవిధంగా సురేష్ సింగ్ మూర్తి కళాకార్, అన్నదమ్ములు అన్నమాట. కింద చూసుకుంటే మన ఫోన్ నెంబర్స్ కూడా చూడండి, ఒక 3-4 ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ఉన్నాయి కదా, చూసుకోండి. సో చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళ కోసే అన్నమాట. సో ఇంకోటి, మీరు ధూల్పేట్కి అయితే ఎవరైనా వస్తారు అనుకోండి, ధూల్పేట్లో కూడా మీకు అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళని వస్తే ఇక్కడ మనకు ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ ఉంది కదా, సో ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ కిందనే మీకు ఇక్కడ షెడ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి లోపలికి వచ్చేసండి. లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు ఎంట్రీ ఎలా ఉంటుంది, ఏంది గణేశుడు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. సో గడ్డి చూసుకోండి ఇక్కడ. సో గడ్డి కూడా తడుపుతున్నారు, ఎందుకంటే కొంచెం మిషన్ లేసి మొత్తం పొడి చేస్తారనమాట. అది మొత్తం ఏంటంటే డై పెట్టేసి గణేశుని ఏమంటారు అచ్చు తీయడానికి మొత్తం తడిపిన తర్వాత మిషన్ లేచిన తర్వాత మొత్తం పొడి చేయడానికి అయితే తడుపుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది పర్వతం 2024 మన బాలాపూర్కి స్పెషాలిటీ, అంటే బాలాపూర్ అనే కాదబ్బా, మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులు తయారు చేసేది మూమెంట్ ఉంటుంది కదా, మూమెంట్కి సంబంధించింది అన్నమాట ఇది. సో పర్వతం, ఈ పర్వతం చూసుకుంటే నాకన్నా పెద్దగా ఉంది. సో ఆ గణేశుడు ఆల్మోస్ట్ అయితే చెట్టుకు దాక్కుతుంది. సో ఇది పెట్టిన తర్వాత ఇంకెంత పెద్దగా ఉంటుందో చూసుకోండి మీరైతే. సో పెద్ద వినాయకునికి అయితే ఈ పర్వతం వస్తుంది. పాము అయితే 2 చుట్లు చుట్టుకొని ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక చిన్న పాము కనిపిస్తుంది కదా మీకు. సో ఈ చిన్న పాము ఏంటంటే చిన్న గణేశునికి ఉంటుంది. ఈ దీనికన్నా పెద్దగా అయితే పెద్ద గణేశునికి ఉంటుంది. ఇది చిన్న గణేశునికే, సో ఈ పెద్ద వినాయకునికి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు తయారు చేసి అయితే పెట్టారు. ఇది చిన్న వినాయకుని కోసం దేవతలు అసురులు పట్టుకొని అయితే ఉన్న విధంగా అయితే పట్టుకొని ఉన్నారు. సో ఇది ఒక గణేశునికి పెట్టడానికి. అండ్ చూపిస్తా అని చెప్పాను కదా మీకు. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకు చిన్న మినీ బాలాపూర్ మోడల్ గణేశునికి అయితే మూమెంట్ అనేది స్టార్ట్ చేసేసారు అన్నమాట. సో చూసుకోండి ఇక్కడ పైన. సో పర్వతానికి ఒక 2 చుట్లు చుట్టుకొని పాము అయితే ఉంది. ఆ పర్వతం మీద శంకరుడు అయితే ఉన్నాడు. మనకి టోటల్గా రెడీ అయిపోయిన తర్వాత కూడా గణేశుడు అయితే ఎగ్జాక్ట్ ఈ విధంగానే మీకు అయితే దర్శనం ఇస్తాడు. కాకపోతే మీకు ఇక్కడ గణేశుడి రైట్ సైడ్ అంటే కుడి చేతి సైడ్ అయితే పర్వతం వస్తుంది. అదేవిధంగా ఒక సైడు అసురులు, ఒక సైడు మీకు దేవతలు కూడా ఉంటారు. ఇక మొత్తం టోటల్గా రెడీ అయిన తర్వాత అద్భుతంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. కాకపోతే మూమెంట్ అని అడుగుతున్నారు కదా, ఆ మూమెంట్ అనేది అయితే కంపల్సరీ ఇదే అన్నమాట. ఇక ఫైనల్ పెద్ద వినాయకునికైనా ఈ వినాయకునికైనా ఏ వినాయకునికైనా సరే మూమెంట్ అయితే ఇదే అన్నమాట. సో కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇది అండ్ పెద్ద వినాయకుని కూడా మూమెంట్ పెట్టడానికే ట్రై చేస్తున్నారు శాంపుల్గా. కాకపోతే చూశారు కదా నాకన్నా పెద్దగా ఉంది ఆ పర్వతం. అది పెట్టాలంటే గణేశుని పెట్టాలంటే గణేశుడు ఆ పెద్ద వినాయకుని చూపిస్తాను మీకు ఎంత పెద్దగా ఉందో ఆ గణేశుడు. ఆ గణేశుని పెట్టడానికే మూమెంట్కి ఇక్కడ సరిపోదు ప్లేసు. అయినా కూడా శాంపుల్ కోసం అయితే పెట్టడానికి అయితే ట్రై చేసారు. అంటే సగం పర్వతాన్ని ట్రై చేసారు ఇక్కడ. అంటే మీకు సగం పర్వతం ఇస్తారని కాదు, మీ దగ్గర ప్లేస్ ఉంటే అది పెద్ద పర్వతం ఇస్తారు. అక్కడ మూమెంట్ అనేది మీరు పెద్దగా పెట్టుకోవచ్చు. కాకపోతే వచ్చే కస్టమర్లకు చూపించడానికి, భక్తులకు చూపించడానికి ఇక్కడ తయారు చేసి పెట్టారు. మీకు ఇక్కడ నుండి కనిపిస్తలేదు అనుకుంటే నాకు తెలిసి వెనకాల చిన్నగా కనిపిస్తుంది చూడండి, అది పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు పెట్టి శాంపుల్ కోసం అయితే పెడతారు. సో గణేశుడు లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా భారీగా అయితే కనిపిస్తుంది. సో చూసిరుగా ఇంత పెద్దగా కనిపిస్తున్న గణేశుడు చాలా పెద్దగా ఉన్నాడు. సో దీంతో పాటు పైన పర్వతం నాకన్నా పెద్దగా ఉంది. ఆ పర్వతం పైన మీదికెళ్ళి మళ్ళీ శంకరుడు వస్తాడు. ఆ శంకరుడు ఆ పర్వతం తిరుగుతూ ఉంటుంది. ఒక వైపేమో అసురులు, ఇంకో వైపేమో దేవతలు. మొత్తం గణేశుడు ఇంత లంబోదరుకుడు, ఇంత పెద్దగా ఉంటాడు. బొజ్జ వినాయకుడు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది గణేశునికి. సో ఒక్కసారి టక్క గణేశుడు ఎట్లా ఉంటుందో అది కూడా చెప్పేసుకుందాం. సో గణేశుడు అయితే పెద్దగా భారీ పర్సనాలిటీతోని ఆ రైట్ సైడ్ అయితే త్రిశూలం పట్టుకొని, లెఫ్ట్ సైడ్ అయితే గొడ్డలు పట్టుకొని, అదేవిధంగా రైట్ సైడ్ చౌ కింద మనకు లక్ష్మీదేవత అండ్ అదేవిధంగా మనకు ఒక ఆ ఏనుగుతోనైతే సముద్రం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే రాబోతుంది. ఇంకోటి లెఫ్ట్ సైడ్ చేతి వెనకాల చెవు దగ్గర అయితే సముద్రం వెనకాల దేవత అయితే దర్శనమిస్తారు. లడ్డు చేయి అయితే కంపల్సరీ మనకు ప్రతి ఇయర్ కంపల్సరీ. ఇంకా కింద చూసుకుంటే మనకు లాస్ట్ టైం పాములాగా వచ్చిండే, ఈసారి అయితే అట్లా ఏం లేదు. సకలముఖం పెట్టుకొని పెద్ద కడియాలతోని పెద్ద కాళ్ళతోనైతే గణేశుడు దర్శనం ఇస్తుండు. సేమ్ మొత్తం ఆభరణాలతోనైతే నిండిపోయి ఉన్నాడు గణేశుడు. సో మీరు తొందరగా బుక్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కలర్లో మీరు చెప్తే కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్లో కూడా వాళ్ళు చేయడానికి అయితే రెడీ ఉంటారు. ఎందుకంటే చాలామంది మాకు ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలని లాస్ట్ టైం కూడా చెప్పారు, ఈసారి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో టోటల్గా అయితే గణేశుడు ఈ విధంగా అయితే ఉండబోతుండు. సో ఈ గణేశుని పైన ఇక మీకు ఇంతకుముందే చెప్పింది పర్వతం వస్తుంది. పర్వతం చుట్టుకొని పాము ఉంటుంది, అసురులు దేవతలు వస్తాడు. పర్వతం పైన శంకరుడు వస్తాడు అన్నమాట.
సో ఎన్ని గణేష్లు అయినా ఏందనేది అది కూడా ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. సో ప్రతి వీడియో మనది కొంచెం పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే ప్రతి వీడియోలో మనం డీటెయిల్ టు డీటెయిల్ చెప్తాం. కస్టమర్ వచ్చినా భక్తుడు వచ్చినా ఎంత దూరం నుంచి మన ఇండియా మన తెలంగాణ నుంచి కాదు పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. సో ప్రతి ఒక్కటి మన వీడియోలో చూసి డైరెక్ట్ వచ్చి కొనుక్కునే విధంగా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో అందుకే మన వీడియోలో ప్రతిదీ కొంచెం డీటెయిల్గా ఉంటుంది, లేట్గా ఏమంటారు ఎక్కువలో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అయితే మనకు డై వర్క్ అయితే జరుగుతుంది, అంటే స్మూతింగ్ వరకు గణేష్ని అయితే తీసిరు. బయటికి తీసిన తర్వాత కొంచెం ఏమంటారు అచ్చు కన్నా కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి, అంటే గడ్డి కానీ కొంచెం డై కానీ బయటికి రావడం ఉంటుంది కదా, అది కట్ చేయడం, ఇంకా అదేవిధంగా కొంచెం ఆ పర్రెల దగ్గర కొంచెం అదే మన డై పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఎంత ఉన్నారు చూడండి, మనుషులే ఎంత ఉన్నారంటే గణేశుడు ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడండి. అసలు కన్ను ఏమంటారు మన దంతం ఉంటుంది కదా, ఆ దంతం దగ్గర నుంచే కన్ను వరకే ఉన్నారు వీళ్ళు. చేయలేని నిలబడితే ఆ దంతం వరకు కన్ను దగ్గర కూడా వస్తలేరు, అంత చిన్నగా కనిపిస్తున్నారు మనుషులు. గణేశుడు చూడండి ఎంత పెద్దగా అయితే కనిపిస్తుండో మీకైతే. సో చాలా భారీ పర్సనాలిటీతో ఉన్నారు. సో ఇక్కడ నుండి చూసుకునే గణేశులు ఒక 4 గణేశులు అయితే పెద్ద గణేశులు 4 గణేశులు ఉన్నాయి. ఇక్కడ ఒక 5, 6, 7, 8 గణేశులు అయితే చిన్న గణేశులు అవుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వద్దాం రండి. సో ఇక్కడ కూడా మనకు స్మూతింగ్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా. సో డైలో నుంచి బయటికి తీసిన తర్వాత ఈ విధంగా అయితే గణేశుడు ఉంటాడు. దీని నుంచి స్మూతింగ్ వరకు ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత ఒక కోటింగ్ వేస్తారు, ఒక 2-3 కోటింగ్లో కలర్ వేసిన తర్వాత మీదికి వెళ్ళి ఫైనల్ కలర్ అనేది వస్తుంది. సో అక్కడ వర్క్ చేస్తారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం మిగతా విషయాలు అయితే. సో చాలామంది ధూళిపేటలో అయితే గణేష్లు అమ్మవార్లు గణేష్లు ఇలాంటి విగ్రహాలు తయారు చేయడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందబ్బా. ఇక్కడ అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుల దగ్గర అయితే ఆడవాళ్ళు, మగపిల్లలు, యూత్, ముసలి వాళ్ళు, వికలాంగులతో సహా ప్రతి ఒక్కరైతే ఇక్కడ వర్క్ చేస్తారు. చాలామంది ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ వల్ల ఉపాధి అయితే దొరుకుతుంది అన్నమాట. సో ఒక గణేశుని అయితే బయటికి తీస్తున్నారు. ఈ గణేశుని డై అంటే మొత్తం డై దాన్ని అది పెట్టిరు, అంటే డై నుంచి బయటికి తీయడానికి అయితే పెట్టిరు. ఒక్క గణేశుని బయటికి తీయడానికి దాదాపు ఒక రోజన్న టైం పడుతుంది, లేదంటే మినిమం 8 నుంచి 9 గంటలన్నా టైం పడుతుంది. అంటే వేరే దగ్గర వేరేది ఏమో ఉంటుందేమో అని లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు షెడ్యూల్ అయితే మిల్లగా చాలా స్లోగా తీస్తారు, ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా. అది కూడా ఒకసారి చూద్దాం రండి. సో ఈ విధంగా అయితే పెడతారు మొత్తం అయితే. సో కనిపిస్తుంది కదా మీకు, మొత్తం పెద్ద పెద్ద కట్టెలతోనైతే పెడతారు. సో గణేశుడిని మీరు ఎక్కడ మండపం అంటే మన తెలంగాణలో హైదరాబాద్ అనే కాదబ్బా, ఎక్కడికి తీసుకెళ్ళినా చాలా గట్టిగా చాలా బందోబస్తుగా ఉండడానికి మొత్తం కట్టెలు అయితే చాలా బందోబస్తుగా పెట్టేసి లోపల మొత్తం డై నింపేస్తారనమాట. ఇదంతా డై మొత్తం ఇదంతా డై నింపేసి పెద్ద పెద్ద కట్టెలు పెట్టేసి ఆ పైన ప్యాక్ చేస్తారు చూడండి. సో వెనక భాగం అన్నమాట ఇది మొత్తం ప్యాక్ చేసేసిన తర్వాత ఇది మొత్తం ఎండాలి. దాదాపు 3-4 గంటలు ఎండిన తర్వాత తీస్తారు. సో మినిమం తీయడానికి ఒక 3-4 గంటలు 8-9 గంటలు టైం అయితే పడుతుంది. లాస్ట్ టైం అయితే ఒక 1 డే పడుతున్నానంట తీయడానికి అయితే. సో చాలా సేపు పడుతుంది. దీనికి నట్లు కూడా ఫిట్ చేస్తారు, ఇవి కనిపిస్తున్నాయి కదా, నట్లు ఫిట్ చేస్తారు ఇట్లా నట్లు ఫిట్ చేయడానికి టైం పడుతుంది, నట్లు ఇప్పడానికి టైం పడుతుంది. మళ్ళీ ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ కుక్కలతో కొట్టి మళ్ళీ తీస్తారు. సో అట్లా టైం పడుతుంది. ఇంతకుముందు స్టార్టింగ్గా మీకు గడ్డి చెప్పినా కదా, సో గడ్డి ఈ విధంగా అయితే అవుతుంది అన్నమాట. కనిపిస్తుంది కదా గడ్డి. సో గడ్డి అయితే ఈ విధంగా ఫస్ట్ తడిపిన తర్వాత ఈ గడ్డి మొత్తం మన డై ఉంటుంది కదా, డైలో ముంచి గణేశుని డైకి పెట్టడానికి ఇట్లా మొత్తం పొడి అంటే విడివిడిగా చేసి ఈ విధంగా అయితే పెడతారు. సపరేట్ మిషన్ అన్నమాట ఇది. సో ఈ విధంగా అవుతుంది. ఒకసారి లాస్ట్గా ఒక్కసారి గణేశుని మూమెంట్ ఎలా ఉందో చూసేసి వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం. మొత్తం ఉబ్బరిస్తుంది చాలా. ఇప్పుడు మనం వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఉబ్బరిస్తుంది. ఇక్కడ వర్కర్స్ ఎంతగానో అది అవుతుందో చూడండి. సో ఫైనలీ ఇదన్నమాట. సో మొత్తం రెడీ అవుతుంది. ఒక 1 వీక్ 2 వీక్స్ అయితే పెద్ద వినాయకుడు రెడీ అవుతుంది, ఇంకా ఒక చిన్న వినాయకుడు రెడీ అయిపోతుంది. సైడ్లకి అసురులు దేవతలు వస్తారు. దాని తర్వాత పక్కన పడగ కూడా వస్తుంది. సో ఆ పడగ వచ్చి అసురులు దేవతలు వస్తే మొత్తం టోటల్గా రెడీ అయిపోయినట్లే 2024 బాలాపూర్ మోడల్ గణేశుడు అన్నమాట. చాలామంది బుక్ చేసుకుంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే గణేశుని మోడల్ చెప్పేసిన, ఫోన్ నెంబర్ చెప్పేసిన, అడ్రస్ చెప్పేసిన, అంతా చెప్పేసిన, ఇంకా క్లారిటీతో ఉంది అనుకుంటున్నా ఈ వీడియో. సో మీకు ఎలాంటి కొంచెమన్నా ఒక 100%లో ఒక 1% ఉన్న యూస్ఫుల్గా ఈ వీడియో అనిపిస్తే ప్లీజ్ కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ.